పాప పేరు సిరివెన్నెల సాయి. మా పాప చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళల్లో ఫస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా మంచిగా చదివేది. ఆమె చిన్నప్పుడు రైటింగ్ కూడా చాలా బాగుండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాపని నేను ఏదో ఒక లక్ష్యం వైపు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ముందడుగు వేయడం జరిగింది. నేను సెవెంత్ వరకు శ్రీ చైతన్య స్కూల్లో చదివించి 8th, 9th, 10th గుడివాడ. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విజయవాడలో జాయిన్ చేయడం జరిగింది. నేను మా పాపకు ఒకటే చెప్పా, ఎయిమ్స్లో మనకు ఎంబీబీఎస్ సీటు ఎయిమ్స్లో రావాలి, దానికోసం కృషి చేయమని కూడా చెప్పడం జరిగింది. మా మాటలకు అనుగుణంగా ఆమె ఈరోజు 720కి 691 మార్కులు తెచ్చుకొని 18వ ర్యాంకు నిలబడటం జరిగింది. అందుకు మా పాపకి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా పాప చిన్నప్పటి నుంచి ఉత్సాహంగా హుషారుగా ఉండేది. నువ్వు మంచిగా చదువుతున్నావు తల్లి, నువ్వు పెద్ద అయ్యాక నువ్వు డాక్టర్ అయ్యి నిరుపేదలకి అందరికీ సేవ చేయాలని నేను చెప్తూ ఉండేది మా పాపకి. అదే లక్ష్యంతో మంచి మార్కులు వచ్చి వాళ్ళ మంచి ర్యాంకులు సాధించింది. 691 మార్కులు వచ్చినాయి. నువ్వు డాక్టర్ అవ్వాలి చదివి స్టెటస్కోప్ పెట్టుకొని నాకు కనపడాలి, నా కోరిక నెరవేరాలి. నా పేరు సిరివెన్నెల సాయి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, అమ్మగారి పేరు బుచ్చి, అన్నయ్య పేరు వీరేంద్రనాథ్ సాయి. నేను చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చేదాన్ని. మా డాడీ నా హ్యాండ్ రైటింగ్ని చూసి నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని ఆశించారు. 10th తర్వాతకి నేను ఇంటర్లో బైపీసీ తీసుకోవాలో ఎంపీసీ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి నన్ను బైపీసీ వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. నేను కూడా ఆ మమ్మీ డాడీ అడిగారు కదా అని వాళ్ళు ఏది చెప్తే అదే ఓకే అని చెప్పి బైపీసీ తీసుకొని నా కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఫస్ట్ ఎగ్జామ్లో 620 వచ్చాయి. కానీ ఈ మార్కులతో నాకు ఎయిమ్స్ రాదు అని చెప్పి ఇంకా ఎక్కువ కష్టపడేదాన్ని. దానివల్ల ఇప్పుడు ఫైనల్ నీట్ ఎగ్జామ్లో మా మమ్మీ డాడీ ప్రోత్సాహంతో, మా కాలేజ్ వాళ్ళ ప్రోత్సాహంతో నాకు ఇప్పుడు ఫైనల్ నీట్లో 720కి 691 వచ్చాయి. దీనికి నేను మా అమ్మ నాన్నలకి, కాలేజ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ని అయ్యి పేదలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను.